హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారు కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. ఇవాళ అయితే మీకు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ బీట్రూట్ ఫ్రై అయితే చేసి చూపిపోతున్నానండి. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండి. వంటలు నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు అండ్ టేస్టీగా ఉంటుంది. ఈ బీట్రూట్ ఫ్రై చేశారంటే ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళైతే మళ్ళీ చేయమని అయితే అడుగుతారండి. బీట్రూట్ ఫ్రై చపాతీస్ లో కన్నా, వేడివేడి అన్నంలో కన్నా, దేంట్లో కన్నా చాలా బాగుంటుంది. నేనైతే ముందుగా ఒక 2 బీట్రూట్లు అయితే తీసేసుకొని వాష్ చేసుకొని అయితే మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు పైన స్కిన్ అంతా తీసేసి ఇప్పుడు అప్పర్ పార్ట్ అండ్ డౌన్ పార్ట్ అయితే కట్ చేసేసుకొని, ఇప్పుడు నేను హ్యాండ్ తో కట్ చేయాలనుకున్నట్టయితే మీకు సన్నగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే బీట్రూట్ ఇలా హాఫ్ గా కట్ చేసేసుకొని, ఇలా పొడుగుగా కాకుండా ఇలా కొంచెం ఇలా అడ్డంగా కట్ చేసుకోండి. మీకు అర్థమైంది కదండి. ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే బీట్రూట్ ముక్కలు అనేవి చాలా సన్నగా చాప్ అవుతాయండి అండ్ పొడుగుగా కూడా వస్తాయి. ఇలా అయితే సన్నగా వస్తాయి ఇలా కట్ చేసుకుంటే. నా దగ్గర చాపర్ ఉంది కాబట్టి ఇలా లావు ముక్కలుగా కట్ చేసుకొని చాపర్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర చాపర్లు అయితే అవైలబుల్ గా ఉంటున్నాయి కదండి. మీరు కనుక చాపర్లో వేయాలనుకున్నట్టు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే చాపర్ అనేది పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక బ్లెండ్ ఇస్తే మనకి చాపర్లో అయితే ఇలా సన్నగా కట్ అయిపోతాయండి. కట్ చేసుకున్న టేస్ట్ అయితే ఎక్కడ మారదండి. నా దగ్గర చాపర్ ఉంది కాబట్టి నేను చాపర్ యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ బీట్రూట్ ముక్కలు అయితే పక్కన పెట్టేసుకొని దీంట్లోకి కారం ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా అయితే మిక్సీ జార్ తీసేసుకుని దాంట్లో 8 అయితే ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. మీ ఘాటుకు తగ్గట్టు వేసుకోండి. బీట్రూట్ కి ఫ్రైకి కొంచెం కారం ఎక్కువ పడుతుంది. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. కొబ్బరి చిప్పలో హాఫ్ చిప్ అయితే వేసుకున్నాను. కొంచెం ఎండు కొబ్బరి అనేది ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వీటిని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకుంటే ఇలా సన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కడ ముక్కలు అనేవి గట్టిగా రాకుండా ఫైన్ పౌడర్ లాగా అయితే అవుతాయి. ఇప్పుడైతే దీంట్లో ఒక పెద్ద సైజ్ చిన్నులపై మొత్తం వేసుకున్నానండి. ఇక్కడ చిన్నులపై రెబ్బలు మాత్రం ఖచ్చితంగా 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. బీట్రూట్ స్మెల్ అనేది ఉండదు. నేనైతే పొట్టు తీయకుండానే వేసుకున్నాను. మీరు నచ్చకపోతే పొట్టు తీసేసుకోవచ్చు. హాఫ్ స్పూన్ ఏమో ఇక్కడ ఉప్పు వేసుకున్నాను. ఉప్పు ఎక్కువ పట్టదండి బీట్రూట్ ఫ్రైకి, చూసుకొని వేసుకోండి. ఇప్పుడైతే ఇలా పొలుగ్గా అయితే గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ కారం అయితే పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్లో మగ్గితేనే మనకి బాగుంటుందండి ఫ్లేవర్ అనేది, బీట్రూట్ అనేది స్మెల్ కూడా రాదు. మీకు ఆయిల్ తక్కువ తింటాం అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే బీట్రూట్ ని స్టీమ్ చేసేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు తక్కువ ఆయిల్, అలా కూడా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకున్నానండి. ఎందుకంటే అక్కడ క్రంచిగా తగిలితే చాలా బాగుంటాయి దినుసులు అనేవి. ఇప్పుడు దినుసులు అనేవి ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేలాగైతే ఫ్రై చేసుకోవాలి. ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని ముందే వేయాలి కానీ మర్చిపోయానని లాస్ట్ లో వేసుకున్నాను. ఒక గుప్పెడు కరేపాకు వేసుకోండి. కరేపాకు ఇట్లా చిట్పట్లు ఆడిన తర్వాత కట్ చేసి పెట్టుకుని బీట్రూట్ ముక్కలు అయితే వేసుకోవాలండి. ఆనియన్ అయితే వేయకండి, ఎందుకంటే ఆనియన్ వేస్తే ఏంటంటే కొంచెం ఫ్లేవర్ అనేది మారిపోతుంది, తీపి వస్తుందండి ఫ్రై అనేది. అందుకే నేను ఆనియన్ యాడ్ చేయను ఎప్పుడు. ఇప్పుడు బీట్రూట్ లో హాఫ్ స్పూన్ పసుపు అండ్ 1 స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నానండి. వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని మగ్గించుకోండి. ఖచ్చితంగా ఇలా సన్నగా చాప్ చేస్తే మాత్రం ఒక 10 మినిట్స్ లోనే మగ్గిపోతుందండి. అదే హ్యాండ్తో అనుకోండి ఒక 15 మినిట్స్ పడుతుంది అంతే. బట్ ఖచ్చితంగా సన్నగానే కట్ చేసుకోండి, అప్పుడే బాగుంటుంది బీట్రూట్ ఫ్రై అనేది. ఇలా మూత పెట్టేసుకొని ఇలా చూసారా అండి మనకి బీట్రూట్ అనేది ఎంత త్వరగా మగ్గిపోయిందో ఆవిరి మీదే. ఒక్కసారి అలా మిక్స్ చేయండి. అలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మిక్స్ చేసుకుంటే ఏంటంటే ముక్కలన్నీ ఈవెన్ గా అయితే ఫ్రై అవుతాయి. చూడండి ఇట్లా బీట్రూట్ ప్రెస్ చేస్తే ఈజీగా బ్రేక్ అవ్వాలి, అలా అయితే మనకు ఉడకాలి ముక్క అనేది. ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకుందామండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఖచ్చితంగా బీట్రూట్ అనేది ఫ్రై అయిన తర్వాత కొంచెం పైకి ఆయిల్ వచ్చేసిన తర్వాత కారం వేయాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, లేదంటే కారం అనేది మాడిపోతుంది ముందే వేస్తే. కారం వేసిన తర్వాత మీకు నచ్చినట్టయితే అక్కడ కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవచ్చు అండి. నేనైతే యాడ్ చేయలేదు. ఇంకా ఎక్స్ట్రా ఏ పదార్థాలు వేయకండి, జస్ట్ నేను చూపించిన ఈ కారమే వేసుకోండి, దీనికి పర్ఫెక్ట్ గా కుదురుతుంది. ఇప్పుడు ఈ కారం వేసిన తర్వాత మొత్తం ముక్కలకు ఒకసారి ఇలా కారం పట్టించేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి కారం వేసిన తర్వాత అంతే. ఎందుకంటే వెల్లుల్లి రెబ్బల్లో ఉన్న పచ్చి స్మెల్ పోవాలి కదండి, అందుకు ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసి మూత పెట్టేసుకొని ఇంకొక 2 మినిట్స్ మగ్గించుకోండి. అప్పుడు ఏంటంటే కారం కొన్న ఫ్లేవర్ అంతా ఆ ఫ్రైకి పడుతుంది. ఇలా ఒక్కసారి మిక్స్ చేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని, ఖచ్చితంగా కొత్తిమీర అయితే లాస్ట్ లో వేసుకోండి, ఫ్లేవర్ బాగా వస్తుంది ఫ్రైకి. ఒక్కసారి అలా మిక్స్ చేసేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేయడమే అండి. అంతే అండి, టేస్టీ బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నానండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఇలా చేసుకున్నట్టయితే. ఎక్స్ట్రా ఏ పదార్థాలు యాడ్ చేయకుండా నేను చూపించిన పదార్థాలు యాడ్ చేసి బీట్రూట్ ఫ్రై అనేది చేసి పెట్టండి. ఖచ్చితంగా ఇదైతే సూపర్ హిట్ రెసిపీ అయితే అయిపోతుందండి, మీ ఇంట్లో అంతా పర్ఫెక్ట్ గా కుదురుతుంది. ఈ బీట్రూట్ ఫ్రై రెసిపీ నచ్చిందండి? నచ్చినట్టయితే ఇంకెందుకండి ఆలస్యం, రేపే ఈ బీట్రూట్ ఫ్రై ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్ లో ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ బీట్రూట్ ఫ్రై వేడివేడి అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై.